ప్రస్తుతం దిల్ రాజు గారు ఎఫ్‌డిసి చైర్మన్‌గా అయితే ఉన్నారు. సీఎం గారు ఎఫ్‌డిసి చైర్మన్‌గా ఆయన్ని నియమించడం అయితే జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎఫ్‌డిసి చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయనని నియమించారు. అయితే ప్రస్తుతం ఆయన నిన్న రాత్రి యూఎస్ నుంచి రావడం జరిగింది. ఇన్ని రోజులు గూడా ఆయన యూఎస్‌లో అయితే ఉన్నానని గూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన యూఎస్‌లోనే ఉన్నారు. అయితే నిన్న నైట్ ఆయన రావడం జరిగింది. వచ్చిన వెంటనే గూడా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి 'అల్లు అర్జున్' ఇష్యూ మీద గూడా ఆయన స్పందించారు. ప్రస్తుతం ఇంకా దీని గురించే మాట్లాడుతున్నారు ఆయన మీడియా ముఖంగా. ఆయన ఈరోజు కిమ్స్ హాస్పిటల్‌కి రావడం జరిగింది. ఏదైతే హాస్పిటల్ వెంటిలేటర్ మీద గూడా చికిత్స పొందుతున్నటువంటి 'శ్రీతేజ్' ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని గూడా ఆయన తెలుసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం దేవుడి దయ వల్ల మెల్లిమెల్లిగా గూడా అంటే నెమ్మదిగా గూడా కోలుకుంటున్నాడు 'శ్రీతేజ్' అని కూడా ఆయన చెప్పడం జరిగింది. డాక్టర్స్ కూడా బాబు పరిస్థితి బానే ఉంది. కొంతవరకైతే స్పందిస్తూ ఉన్నాడు. త్వరలోనే రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనబడుతున్నాయి అంటూ కూడా ఒక పక్క డాక్టర్స్ అయితే చెప్పడం జరిగిందని కూడా దిల్ రాజు మాటల్లోనే మనం విన్నాము. అదే విధంగా భాస్కర్ గారికి అండగా అయితే నేనుంటాను. ఆయన బాధ్యతలన్నీ గూడా నేనే తీసుకుంటానని గూడా ఆయన చెప్పడం జరిగింది. ఆహ్, 'దిల్ రాజు' గారు చెప్తున్నటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. 'పుష్ప' ప్రీమియర్ షో సమయంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. అయితే అందరూ ఎవరు అలా జరుగుతుందని అనుకోరు. అది ఆహ్, అనుకోకుండా అనివార్య కార్యాల వల్ల జరిగినటువంటి సంఘటన. ఏదైతే తొక్కిసలాటలో రేవతి గారు చనిపోవడమే కావచ్చు, బాబు పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉండడమే కావచ్చు. కావాలని ఎవరు చెయ్యరు. అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. అదొక దురదృష్టవశాత్తు జరిగినట్టు గూడా ఆయన గూడా చాలా ఆవేదన వ్యక్తం పరిచారని చెప్పొచ్చు. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే మనం చూస్తుంటాం గదా! చాలా సార్లు గూడా అయితే అంటే నార్మల్‌గా జనాలు ఎప్పుడూ ఎగబడి ఎళ్తూ ఉంటారు. ఈ సినిమా రిలీజ్ అప్పుడు, మొదటి షో సినిమా సమయంలో, ఏదంటే ఇలా ప్రీమియర్ షోలప్పుడు, ఇలా ఏదన్నా హీరో ఒక చోటుకొస్తున్నారంటే గూడా చూడాలని ఎవరికైనా ఉంటుంది. సో, అదే తరుణంలో వెళ్తూ ఉంటారు. అలాంటి సంఘటనలో ఎక్కడైనా బాగా జనం గుంపుగా అయినప్పుడు కొంతవరకి చాలా మందికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ అదృష్టవశాత్తు బయటపడుతూ ఉంటారు. కానీ ఇవి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నట్టుగా గూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి, సినిమాకి వారిధిలా ఉండాలని నన్ను ఎఫ్‌డిసి చైర్మన్‌గా అయితే ఈ మధ్య నియమించారు సీఎం గారు అని గూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గూడా నన్ను నియమించారు. అందుకే నేను సినీ ఇండస్ట్రీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తాను. అన్నీ గూడా సక్రమంగా నా పని నేను నిర్వహిస్తానంటూ గూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా భాస్కర్ గారి ఫ్యామిలీకి ముఖ్యంగా నేను అండగా ఉంటాను. ఆయనకి మా ఈ సినీ ఇండస్ట్రీలోనే నేను జాబ్ గూడా ప్రొవైడ్ చేస్తాను అంటూ గూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏదైతే 'శ్రీతేజ్' కోలుకున్న తర్వాత కంప్లీట్‌గా నేను ఆయనకి ఇండస్ట్రీలో జాబ్ అయితే ఇప్పియడం జరుగుతుంది. కంప్లీట్‌గా ఏదంటే భాస్కర్ గారు ఒక ప్రైవేట్ ఉద్యోగి మనందరికీ తెలుసు. ఒక 30,000 జీతానికి ఆయన పని చేస్తూ ఉన్నారు. అనుకోకుండా తన భార్యని కోల్పోయారు. ఇప్పుడు తన కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఇది మనందరికీ తెలుసు. అందుకు తన కుటుంబానికి నేను అండగా ఉంటాను. నేను సీఎం గారితో గూడా మాట్లాడడం జరిగింది. యూఎస్ నుంచి వచ్చి రాగానే నేను డైరెక్ట్‌గా సీఎం గారిని మీట్ అవ్వడం జరిగింది. ఆయనతో ముఖాముఖిగా సమావేశమయ్యాను. ఆయనతో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితుల గురించి గూడా నేను చర్చించాను ఆయనతో అంటూ గూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా తన కుటుంబానికి నేను అండగా ఉంటాను. 'శ్రీతేజ్' త్వరగా కోలుకోవాలి అంటూ గూడా దేవుణ్ణి ప్రార్థించారాయన. అదేవిధంగా యూఎస్‌లో ఉన్నాను వేరే ప్రోగ్రామ్‌లో. ఆయన యూఎస్‌లో అయితే ఉన్నారు. వేరే ప్రోగ్రామ్‌లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. నిన్న రావడం అయితే జరిగింది. సో, నిన్న వచ్చాను. ఇవాళ రాగానే సీఎం రేవంత్‌ని గూడా కలిసానని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా రేవతి భర్త భాస్కర్‌ని గూడా ఇండస్ట్రీకి తీసుకొని వచ్చి ఏదో ఒక జాబ్ ఏర్పాటు చేస్తానంటూ గూడా ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను కంప్లీట్‌గా. ఏదైతే భాస్కర్ గారికి ఒక పాప, బాబు మనందరికీ తెలిసిందే. పాప గూడా చిన్నారి 7 సంవత్సరాల పాప. పాప గురించి మాట్లాడుతుంటే నేను నిజంగా బాధాకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే పాపకసలు జరిగిన విషయం ఏమి గూడా తనకి తెలియనటువంటి పరిస్థితి ఈరోజు. తన ఆలన పాలన అంతా గూడా భాస్కర్ గారే జూసుకుంటున్నారు. ఒక పక్క హాస్పిటల్ సిబ్బంది అందరూ గూడా తనకి ధైర్యం చెప్పి బాబుని క్షేమంగా ఒక పక్క తనకి ట్రీట్‌మెంట్ అనేదైతే అందజేస్తున్నారు మనకు తెలుసు. పాప ఎప్పుడు గూడా అమ్మ ఎక్కడుంది? ఎప్పుడొస్తుందంటూ గూడా అడుగుతూ ఉంటే అందరూ నిజంగా ఆహ్, వాళ్ళ గుండెలు అయితే ఇలా పిండేసినట్టుగా అవుతున్నాయని గూడా చాలా సందర్భాల్లో అందరూ గూడా మాట్లాడుకొచ్చారు ఈ విషయం గురించి. పాపకసలు జరిగిన విషయమే తెలీదు. అమ్మ ఇక తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిందని అసలు ఆ పాపకే తెలీదు.
అమ్మ ఊరెళ్ళిందంటూ కూడా ఆ పాప చెప్పుకొస్తుంది. ఎప్పుడొస్తుంది నాన్న అంటూ కూడా భాస్కర్ గారిని అడుగుతుంటే ఆయన నిజంగా కన్నీరు మున్నీరవుతున్నారనే చెప్పొచ్చు. అందుకు పాప బాధ్యతలు గావచ్చు, బాబు బాధ్యతలు గావచ్చు అన్నీ గూడా నేనే తీసుకుంటాను. మొత్తం మీ కుటుంబాన్ని గూడా నేను అండగా ఉంటాను, నేను చూసుకుంటానంటూ గూడా 'దిల్ రాజు' గారు ముందుకొచ్చి ఆయనైతే బాధ్యతలు చేపట్టారని చెప్పొచ్చు. ఎఫ్‌డీసీ ద్వారా వీరికి ఏ విధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తాం. ఎఫ్‌డీసీ నుంచి ఏదైతే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి గూడా మా వల్ల అయినంత సహాయం ఏదైతే వాళ్ళకి ఏది కావాలంటే అది గూడా మేము దగ్గరుండి చూసుకుంటాం, చేస్తామంటూ గూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య ఉండి భాస్కర్ కుటుంబాన్ని మేము బాధ్యత తీసుకుంటామంటూ గూడా ఆయన చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట పడుతుంది అని గూడా చెప్పారు. ఇది నిజంగా అందరికీ సంతోషకరమైన వార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే అందరం గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాబు చాలా చిన్న వయసు. ఇప్పుడిప్పుడే కొద్దిగానే అంటే మెల్లిమెల్లిగా కుదుట పడుతుంది ఆరోగ్యం. త్వరగా కోలుకొని చక్కగా నడుచుకుంటూ, నవ్వుతూ, చిరునవ్వుతో అందరి ముందుకి రావాలని గూడా మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా సీఎం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. సీఎం రేవంత్‌తో కూడా వీరి బాధ్యత తీసుకోవడంపై చర్చించాను అంటూ గూడా చెప్పడం జరిగింది. ఆయన గూడా ఓకే అన్నారు. ఎందుకంటే ఆయనకి ఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు కాబట్టి, ఈ ఒక మంచి పని మీరు నిర్వర్తించడం మాకు చాలా సంతోషం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఓకే అన్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇటువంటి ఇటువంటివి జరగటం అనేది దురదృష్టకరం అంటూ కూడా ఆయన నిజంగా ఆవేదన వ్యక్తపరిచారని చెప్పొచ్చు. ఎందుకంటే కావాలని ఎవరు చేయరు. అనుకోని కారణాల వల్ల జరిగిందిది. ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఎలా ఉండాలని గూడా సీఎంతో గూడా మేము మాట్లాడి దీని మీద మేము చర్చిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. మీడియా ముఖంగా మాట్లాడారు. ఏదైతే సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో సినీ పెద్దవాళ్ళని కొంతమందిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చిస్తాము. మేమందరం కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. దీని మీద మేము ఫర్దర్‌గా ఏ విధంగా స్టెప్ తీసుకుంటే బావుంటుంది. ఇలాంటివి ఫ్యూచర్‌లో జరగకుండా ఉండడానికి మా వల్ల ఏమవుతుంది? మనం ఏం చేస్తే బావుంటుందని గూడా మేము డిస్కషన్ చేస్తామంటూ గూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎవరు గూడా కావాలని చేయరు అని గూడా ఆయన ఇండైరెక్ట్‌గా కొంత అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడారు. ఎందుకంటే ఇది అందరూ దీనికి ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే కావాలని ఎవరు చేయరు. బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇలాంటి వాటికి కారణమవుతాయి. అది నిజంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను అల్లు అర్జున్‌ని గూడా కలవబోతున్నాను. అంటే ఇంతవరకైతే కలవలేదు. కలవబోతున్నానంటూ కూడా చెప్పారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఓ పక్క లీగల్‌గా వెళ్తూ ఉన్నారు. ఆయన ఒక ప్రస్తుతం ఆయన కేసు అనేది నడుస్తుంది కాబట్టి ఇంక నేనైతే కలవలేదు, కలుస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయనని కూడా మాట్లాడతాను అని కూడా. టెక్నికల్‌గా భాస్కర్ గారికి జరిగేవి అన్నీ జరుగుతూనే ఉంటాయి. మేము అండగా నిలబడతాం. ఇదనమాట ఫైనల్‌గా. సో, మొత్తానికి నేనేవైతే నా ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఒక హోదాలో ఉన్నానో, సో, వారధిగా పనిచేస్తాను. ఇటు సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య నా వల్ల ఎంతవరకు వీలైతే అంత అన్ని జాగ్రత్తలు తీసుకొని నేను మంచిగా ముందుకు నడిపిస్తానంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక ఏదైతే ఈ ఇష్యూకి అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా ఇక ముగియనుంది. సినీ పెద్దలతో మాట్లాడి సీఎం గారితో అంటే చర్చించి దీనికి ఒక ముగింపు పలుకుతాం మేము అంటూ కూడా దిల్ రాజు గారు ఖరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. సో, చూడాలి మరి ఏం జరుగుతుంది? ఏంటి? దీని మీద సమావేశమై మనకి మళ్ళీ వాళ్ళు ఏం రిలీజ్ చేయబోతున్నారు? ఏంటి? అని కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.